నెల్లూరు జిల్లా వెంకటగిరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వెలుగొండ అడవుల్లో గొడ్డరివాగు, కైవల్య నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటను భారీ వర్షాలు ముంచెత్తాయి. స్వర్ణముఖి నది, కాలంగి నదులకు వరద ఉధృతి పెరిగింది. పున్నేపల్లి వద్ద మామిడి కాలువ పొంగి పొర్లడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక అధికారులు అప్రమత్తమై తగిన చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాలతో స్వర్ణముఖి బ్యారేజ్ కి వరద భారీగా వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజ్ 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక తూపిలిపాలెం సముద్ర తీరంలో అలలు ఎగిసి పడుతున్నాయి. కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు యాక్చువల్గా జిల్లాలో ఉన్న అన్ని మండలాలు అధికారులతో మాట్లాడుతూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు కేర్ తీసుకుంటున్నారు. నెల్లూరు సిటీకి వస్తే ఎక్కడ యాక్చువల్గా నీళ్ళు అనేది రాకుండా ఉంది. మొత్తం ఎదురు తిరిగి వచ్చాము ఇప్పుడు కలెక్టర్ గారు, నేను, కమిషనర్ గారు. దానికి కారణం ఏంటంటే నెల్లూరులో 3 సార్లు సెల్ట్ తీశారు. ఈ మధ్య రీసెంట్గా సెల్ట్ తీస్తే కొన్ని దగ్గర 1 అడుగు, కొన్ని దగ్గర 2 అడుగులు, కొన్ని దగ్గర 2.5 అడుగు కూడా సిల్ట్ తీశారు. ఆ సిల్ట్ తీయటం వల్ల వాటర్ ఫ్రీగా ఫ్లో అయింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం 2024లో రాగానే ఫస్ట్ నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అన్ని మున్సిపాలిటీలో 123 మున్సిపాలిటీలో సిల్ట్ తీయించమంటే ఒక 50 కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్కి, అంటే తక్కువ కలెక్షన్ ఉండే, తక్కువ ఆదాయం ఉండే మున్సిపాలిటీస్కి ఒక 50 కోట్లు ఇవ్వటం కూడా జరిగింది. అది ఇవ్వటం వల్లనే వాళ్ళందరూ సిల్ట్ తీశారు. తీబట్టి ఈరోజు వర్షాలు వచ్చినా ఎక్కడ నీళ్లు నిలవకుండా ముందుకు పోతున్నాయి. ఈ విధంగా ఈ ప్రభుత్వం యాక్చువల్గా ఈ విషయంలో కేర్ తీసుకుంది.